నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు మంజూరు చేయించి ఆసుపత్రిని అభివృద్ధి చేసినట్లు అఖిలప్రియ తెలిపారు. సకాలంలో పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధమైందని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. కావచ్చు అన్ని విధాలుగా ఆపరేషన్ చేసేదానికి కావచ్చు. ఈరోజు బిల్డింగ్ చూస్తే లోపల చాలా బ్రహ్మాండంగా ఉంది. కలెక్టర్ గారు కూడా చాలా బాగా కట్టడమే కాకుండా చాలా స్పేషియస్గా ఉంది. ఎవరైనా పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి కట్టారని చెప్పి కలెక్టర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే కాంట్రాక్టర్ ఈ బిల్డింగ్ కట్టడం అంటే కొత్త కాంట్రాక్టర్ బిల్డింగ్ అప్పచెప్పింది జూలై. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేలో అట్లా వస్తే జూలైలో అప్పచెప్పడం జరిగింది. జూలై నుంచి ఇప్పటి వరకు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇది అప్గ్రేడేషన్ అయిపోయి మళ్ళీ పాత అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈ సంవత్సరంలో అయిపోయింది. ఇదే గతంలో వాళ్ళు చేసింటే వైసీపీ నాయకులు చేసింటే ఈ పాటికి ఇది రన్నింగ్లోకి వచ్చేది. కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే దేవుడు కూడా తెలుసు, ప్రజలకి కూడా తెలుసు మా చేతుల మీదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నా చేతుల మీదనే జరిగింది.